హలో ఫ్రెండ్స్, మనం పాలకూర పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం. నేను 250 గ్రామ్స్ అయితే పెసరపప్పు తీసుకున్నాను, ఒక కట్ట పాలకూర తీసుకున్నాను. వీటికి కావాల్సినవి అయితే నేను ఇక్కడ తీసుకున్నాను 2 ఆనియన్, ఒక 5-6 పచ్చిమిర్చి, 2 టమాటాలు. సో నేనైతే పచ్చిమిర్చి ఫస్ట్ కట్ చేసుకుంటాను. పచ్చిమిర్చి, ఆనియన్, టమాటాలు కట్ చేసుకొని మనం ఇందులోనే యాడ్ చేసుకోవాలి. సో వీటన్నిటిని కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోవాలి. ఈ పప్పులోనే స్టార్టింగ్ పచ్చిమిర్చి, ఆనియన్, టమాటాలు కూడా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి ఇదే టైంలో. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం పాలకూర కట్ చేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. సో పాలకూర మనం సన్నగా కానీ మీడియం కానీ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది పప్పుతో మంచిగా ఉడికిపోతుంది మనకు, నో ప్రాబ్లం. సో ఇందులో యాడ్ చేసుకున్నాను నేను. సో ఇందులోనే మనం తగినంత పసుపు అండ్ మీకు తగినంత చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్. అండ్ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి, ఉప్పు. ఓకే, మీకు కావాల్సినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత వీటిని అన్నిటిని మంచిగా కలుపుకొని మనం మూత పెట్టేసి స్టవ్ పై పెట్టేయాలి. మనకు 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉండనివ్వాలి. 3-4 విజిల్స్ సరిపోతుంది మనకు. 3 to 4 విజిల్స్ అయిపోయింది ఇక్కడైతే. సో పప్పు అయితే సూపర్గా ఉడికిపోయింది, పాలకూర పప్పు సూపర్ స్మెల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు దీనికి కావాల్సినవి పోపు కోసం అయితే నేను రెడీ చేసుకున్నాను. ఎండుమిర్చి, గ్రీన్ మిర్చి, గార్లిక్, ఆవాలు, జీలకర్ర. ఆవాలు అయితే వేసేసాను ఆయిల్లో. జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు. సో ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనకు ఆయిల్లో, సో దీన్ని అయితే నేను తాలింపు పెట్టేస్తాను పప్పులో. పోపు రెడీ. సో మనకు పప్పు అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఇలా చేసి చూడండి, పప్పు మాత్రం కిరాక్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా ట్రై చేయండి. పాలకూర పప్పు మాత్రం అదుర్స్ ఉంటుంది, టేస్ట్ మాత్రం. లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ తప్పకుండా చేయండి.